దేశ సినీ చరిత్రలో ఫస్ట్ టైం చిరంజీవి గారు నటించిన మన శంకరవరప్రసాద్ కోర్టుకెళ్ళి మరి సినిమా టికెటింగ్ యాప్స్లో రివ్యూస్ రేటింగ్స్ ఇవ్వకుండా ఆర్డర్స్ తెచ్చుకోవడం సినిమా చరిత్రలో ఫస్ట్ టైం. ఎందుకు అలా చేశారు అంటే ఆ బాట్స్ను ఉపయోగించి నెగిటివ్ రేటింగ్స్ ఇస్తున్నారు, అది ఇది అని ఆ భయంతో నెగిటివ్ రేటింగ్స్ కావాలని ఇస్తున్నారు అని. సరే, ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటి అంటే అసలు ఈ బాట్స్ అనేటివి ఉపయోగించి ఎవరు పాజిటివ్గా ఉన్నది లేనిది ఎక్కువ ప్రచారం చేసుకున్నారు, అసలు ఈ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరు, అదే పనిగా పని కట్టుకొని నెగిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి? ఈ అన్ని ప్రశ్నలు సమాధానం ప్రతిదానికి సినిమా వాళ్ళకే అవసరం. ప్రతి ప్రశ్నకు సమాధానం సినిమా వాళ్ళు, పక్కన వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ అవసరాల కోసం మొదలుపెట్టింది వాళ్ళే. అది చివరికి మనల్నే ముంచేస్తుంది అని అయ్యే బాబోయ్ మాకొద్దు, ఈ టికెటింగ్ యాప్స్లో రివ్యూస్ వద్దు, రేటింగ్స్ వద్దు, ఈ బాట్లు వద్దు, ఈ కథ వద్దురా బాబు అని కోర్టుకు పోయి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నది వాళ్ళే. ఈ దేన్ని అయితే వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం బ్రహ్మాండంగా మొదలెట్టి ఎగ్జిక్యూట్ చేసుకున్నారు, ఇప్పుడు అది వాళ్ళకి సరిపోని వాళ్ళు కూడా అదే ఫామ్లో అవలంబిస్తున్నారని చెప్పి ఏ హీరో అయినా కావచ్చు, ఈ హీరో ఆ హీరో అని కాదు. సరే, ఎనీహౌ మొత్తం మీద అయితే ఆ సినిమా ప్రీమియర్స్ అన్న ఈరోజు సినిమా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్ ఉంది, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ప్రతి ఒక్కటి ఉంది. నువ్వు అర్ధరాత్రి ముందు నుంచో మొదలైపోయినాయి రివ్యూస్, ఎవరి స్టైల్లో వాళ్ళ రివ్యూస్. అంత పాత చింతకాయ పచ్చడైన ఒకరు, దీంట్లో కథ లేదని మరొకరు, మళ్ళీ కొందరు పాజిటివ్ కూడా చిరంజీవి గారి స్టైల్ బాగుందని కొందరు, ఈ ఏజ్లో ఆయన గ్రేస్ సూపర్ అని కొందరు, ఇప్పుడు కూడా ఆయన డ్యాన్సులు బాగున్నాయని కొందరు, ఆయన కామెడీ టైమింగ్ తగ్గలేదు బ్రహ్మాండం ఉందని కొందరు, ఒకరి స్టైల్లో ఒకరు. అసలు ఫస్ట్ హాఫ్ అన్న కాసేపు కూర్చొని చూడొచ్చేమో, సెకండ్ హాఫ్ అయితే నరకం. సెకండ్ హాఫ్లో వెంకటేషన్ తీసుకొచ్చి పెట్టారు, కానీ ఎందుకు పెట్టారో తెలియదని, విలన్ ట్రాక్ దారుణంగా ఉంటుందని, ఏమంటారు క్లైమాక్స్ సీన్ చూస్తే ఏదో చిన్నపిల్లల కోసం, ఎల్కేజీ పిల్లల కోసం బొమ్మలాట ఆడుకున్నట్లుంది, కానీ కాసింత మెచ్యూర్డ్ ఆడియన్స్కి అయితే అసలు ఇది అదొక నరకంలో ఉంటుందని కొందరు. అంటే ఈ సినిమాలు సీను బిట్టు ప్రతి పాయింట్ అప్పుడే సోషల్ మీడియాలో చర్చకు వచ్చేసింది. ఇప్పుడు మరి కోర్టు ఆర్డర్స్ తెచ్చుకొని చిరంజీవి గారి సినిమాకు కాసింత అయినా ప్లస్ అయిందా, లేకపోతే కనీసం ఓపెనింగ్ కలెక్షన్స్ అని కనుక వాళ్ళు కాపాడుకోగలిగారా అంటే సినిమా యూనిట్కే తెలియాలి. యాక్చువల్లీ బై డిఫాల్ట్గా సినిమా ఎట్లా ఉన్నా చిరంజీవి గారి అభిమానులు అయితే ఖచ్చితంగా చూస్తారు. అద్భుతంగా ఉంది, బాగుంది అంటే సంక్రాంతికి కాబట్టి ఇంకా న్యూట్రల్ ఆడియన్స్ ఎవరెవరో చూస్తారు. ఇప్పుడు రాజాసాబ్ పెద్ద సినిమా వచ్చింది, డివైడ్ టాక్ వచ్చింది. సో ఇప్పుడు ఏమన్నా కనుక చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అంటే మరి ఈ టాక్ని ఎక్కువ బయటకు రానియకుండా కంట్రోల్ చేసి, సో దట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఏమైనా తెచ్చుకుందామా అని ఆ ప్రయత్నాలు కొంతవరకు ఏమైనా సఫలీకృతం అయితే అయినా ఏమో తెలియదు. వీళ్ళు అదే పనిగా కోర్టుకి వెళ్ళి మరి ఈ రేటింగ్స్ ఆపేయించుకోవాల్సిన అంత బలమైన అవసరం ఉందా అంటే దీని గురించి ముందే టాక్ బయటకు రాకుండా చేయాలన్నది వాళ్ళ మెయిన్ ఎజెండా కావచ్చు. ఇనిషియల్ ఏమంటారు కలెక్షన్స్ కాపాడుకోవాలనేది మెయిన్ ఎజెండా కావచ్చు. బట్ అది స్మార్ట్ ఫోన్ యుగంలో అందరూ ఎవరి రివ్యూస్ ఎవరి కథ వాళ్ళు పాయింట్ పిన్ టు పిన్ ఆల్రెడీ మొదలెట్టేసినారు. సోషల్ మీడియాలో తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు స్టార్ట్ అయిపోయాయి, ఇవన్నీ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో బేసిక్గా నన్ను అడిగితే సోషల్ మీడియా యుగంలో దేన్ని కూడా ఆపడం కష్టమేమో, సాధ్యం కాకపోవచ్చు. బట్ వాళ్ళు అనుకున్నట్లు ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయి, ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసుకునే ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రీమియర్ షోల పేరుతో, ఇంకో ఇనిషియల్ స్టేజ్ల షోల పేరుతో దాని రూపంలోనే సుమారుగా డబ్బులు టాకు బయటకు రాకముందే దాని పేరుతో కావలసినంత లాగేయచ్చు. ఆ తర్వాత టాక్ ఎలా ఉన్నా కూడా నెట్టుకొని రావచ్చు అనేది సినిమా వాళ్ళ ప్లాన్. బహుశా శంకరవరప్రసాద్ కూడా ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లున్నారు. మరి రాత్రి నుంచి రివ్యూస్ అయితే బయటకు వచ్చేసాయి, వెబ్సైట్లో రివ్యూలు, సోషల్ మీడియాలో రివ్యూలు, పాయింట్ చర్చించుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళ అభిమానులు ఇచ్చే పాజిటివ్ ఒపీనియన్ల కంటే కూడా
బహుశా వాళ్ళ వ్యూ పాయింట్లో చెప్పాలి అంటే పని కట్టుకొని నెగటివ్ ప్రచారం చేస్తున్నారన్న వాళ్ళే కావచ్చేమో, కానీ వాళ్ళదే పై చేయగా కనిపిస్తుంది. ఎందుకో ఎక్కువ నెగిటివ్ విమర్శలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఎనీహౌ చిరంజీవి గారి సినిమా అభిమానులు చూస్తారు. పండగకు ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి అని వేరే ఆప్షన్ లేని వాళ్ళు చూస్తారు. ఫైనల్గా ఒక 2 రోజులు అయిన తర్వాత సినిమా బాగుంది అని టాక్ వస్తే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి చూస్తారు. చూద్దాం.